ఈ దేశంలో పుట్టిన ప్రతి మహిళ ఒక భరతమాత లాంటిది. కానీ ఈ రోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మహిళల యొక్క హక్కులు, గౌరవం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టుకు కూడా మహిళలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా నోరు మెదపనటువంటి పరిస్థితి. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని. అదే విధంగా మహిళా కాంగ్రెస్ ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నది, మహిళా రిజర్వేషన్ లో ఓబీసీని చేర్చాలి అని. పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు మహిళ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అసలు బాగలేనటువంటి పరిస్థితి. ఆర్థిక అసమానతలతోని మహిళ కొట్టుమిట్టాడుతా ఉన్నది. మరి ఆమెకి చేయూతనియ్యాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కానీ మీరు మహిళలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహిళల కోసం మీరైనా ఆర్థికంగా వాళ్లకు చేయూతనివ్వాలి, సంవత్సరానికి 1,00,000 రూపాయలైనా వాళ్ళ అకౌంట్ లో వేయాలి అనేది మహిళా కాంగ్రెస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా భద్రత విషయంలో తప్పకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలి, శిక్షలు చాలా కఠినతరం చేయాలి. అప్పుడే మహిళల పైన దాడులు నివారించవచ్చు. కాబట్టి మా హక్కులు, మా భద్రత, మా గౌరవాన్ని కాపాడే బాధ్యత పాలకులదే. కాబట్టి తప్పకుండా ఆ దిశలో బీజేపీ ప్రభుత్వము ముందడుగు వేయాలి. అలా వేయని పక్షంలో రానున్న రోజుల్లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ ఢిల్లీలో రామ్ లీలా మైదాన్ లో 1,00,000 మందితోని నిరసన కార్యక్రమం చేస్తాం. దానికి ప్రారంభంగానే మొన్న ఢిల్లీలో చేశారు, మొన్న రాష్ట్రం నడిబొడ్డున హైదరాబాద్ లో మేము నిరసన కార్యక్రమం చేశాం. ఈ రోజు జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో ఈ నిరసన కార్యక్రమం చేయాలి అనుకుంటున్నాం. మహిళ అంటేనే శక్తి స్వరూపిణి కాబట్టి ఆ శక్తి స్వరూపిణి ఎరుపు వేసుకుంటే అభ్యుదయానికి నాంది. కాబట్టి ఆ అరుణోదయానికి మహిళే తొలి వెలుగు కావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలతోని మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. బీజేపీ యొక్క మహిళా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికే ఈ నిరసన. త్వరలోనే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇట్లనే చేస్తే అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. మహిళలందరూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున సంతోషంగా ఆనందంగా చేస్తారు, ఆనందపడతారు అని చెప్పడానికే ఈ వర్షం ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. మాకు వర్ణదేవుడు కూడా సహకరించాడు, మమ్మల్ని దీవిస్తున్నాడు. కాబట్టి మహిళా కాంగ్రెస్ కి తిరుగులేదు. ఇకపై ప్రతిరోజు మహిళల గురించి, ప్రజల గురించి తప్పకుండా బీజేపీ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. జై కాంగ్రెస్!